రీసెంట్గా రాఘవ్ చెడ్డా తనతో పాటు 6 మంది రాజ్యసభ ఎంపీలతో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీ పార్టీలో చేరాడు. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్ లేదా లూప్ హోల్ పట్టుకొని ఇంతమంది జాయిన్ అయ్యారు. రాజ్యాంగంలో 10th షెడ్యూల్ అంటే యాంటీ డిఫెక్షన్ రూల్ ఉంటుంది. ఈ రూల్ ప్రకారం ఒక పార్టీ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే వాలంటరీలీ వేరే పార్టీలో జాయిన్ అయితే బై డిఫాల్ట్ పదవి కోల్పోతాడు. 2003 వరకు పార్టీలోని 1/3 ఎంపీ ఆర్ ఎమ్మెల్యేలు అంటే 33% మంది వేరే పార్టీలోకి గ్రూప్ గా మారితే పదవికి ధోకా లేదు. యాంటీ డిఫెక్షన్ లా 1/3 మెజారిటీకు అప్లై అయ్యేది కాదు. 2003 తర్వాత రూల్ మార్చారు. 2/3 మెజారిటీ అంటే 66% కు పెంచారు. ఈ రూల్ ను వాడి రాఘవ్ చెడ్డా తనతో పాటు 6 మంది ఎంపీలను బీజేపీలో జాయిన్ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకు రాజ్యసభలో 10 ఎంపీ సీట్స్ ఉన్నాయి. 7 మంది జాయిన్ అయితే 66% జాయిన్ అయినట్లే కాబట్టి 10th షెడ్యూల్ అనేది వర్తించదు. ఏప్రిల్ 15 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ ఎంపీ అయిన అశోక్ మిట్టల్ ఇంటిపై రైడ్ చేసింది. మిట్టల్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇతనిది. ఫారెన్ నుండి ఇతనికి డబ్బులు ముట్టాయి అని చెప్పి FEMA ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద రైడ్ చేశారు. కట్ చేస్తే నిన్న అశోక్ మిట్టల్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. రాఘవ్ చెడ్డా దగ్గర 2/3 మెజారిటీ లేదు. అశోక్ మిట్టల్ జాయిన్ అయితేనే లీగల్ అవుతుంది అని చెప్పి కావాలనే రేడ్ చేశారు అనే ఆరోపణలు బీజేపీ పార్టీ మీద వస్తున్నాయి. లైక్ స్క్రాప్ నాయకులను పార్టీలో కలుపుకుంటే ఇంటిగ్రిటీతో పనిచేస్తారా అనేది చూసుకోవాలి. ఈ రోజు ఈడీ రేడ్ జరిగింది అని బీజేపీలో జాయిన్ అయ్యాడు. రేపు కాంగ్రెస్ రేడ్ చేస్తే మళ్ళీ వేరే పార్టీకు షిఫ్ట్ అవ్వడు అనే నమ్మకం ఏంటి? రాఘవ్ ఎందుకు పార్టీ మారాడు అంటే అరవింద్ కేజ్రీవాల్ కున్నంత జెలసీ ఇంకెవ్వరికీ ఉండదు. 2014లో ఇలాగే రాఘవ్ చెడ్డా లాగానే కుమార్ విశ్వాస్ అనే ఒక ఆప్ కో ఫౌండర్ ఉండేవాడు. విశ్వాస్ స్పీచెస్ అట్రాక్టివ్గా ఉండేది. నన్ను బీట్ చేస్తాడేమో అని జెలసీతో విశ్వాస్ను పార్టీ నుండి తీసేశాడు కేజ్రీ. చెడ్డా పాపులారిటీ నచ్చలేదు అని చెప్పి చెడ్డాను పక్కన పెట్టాడు కేజ్రీ. 2011లో చెడ్డా ఆప్లో జాయిన్ అయ్యాడు. కేజ్రీకు చెంచాలాగా ఉండేవాడు. 2013లో నేషనల్ ట్రెజరర్గా మారాడు. 2015లో మనీష్ సిసోదియాకు అడ్వైజర్గా పనిచేశాడు. 2019లో సౌత్ ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2020లో రాజేంద్ర నగర్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2021లో చెడ్డా పంజాబ్ ఎన్నికల్లో భగవంత్ మన్తో కలిసి కో ఇన్ఛార్జ్గా పనిచేశాడు. సందీప్ పాఠక్తో కలిసి చెడ్డా ఖాళీస్థాన్కు ప్రోగా లిబరల్గా ఎన్నికల ప్రచారం చేసి పంజాబ్ ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత కేజ్రీవాల్ చెడ్డా పని నచ్చి రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చాడు. డిప్యూటీ లీడర్ను చేశాడు అన్నమాట. చెడ్డా అండ్ మన్ గెలిచిన తర్వాత అమర్ప్రీత్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్, ఖాళీస్థానీ గ్యాంగ్ యాక్టివేషన్ అన్నీ జరిగాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాతే మళ్ళీ ఖాళీస్థానీ ఉగ్రవాదం పేట్రేగిపోయింది. సిక్ ఫర్ జస్టిస్ ఖాళీస్థానీ హెడ్ అయిన పన్ను ఏమంటాడో తెలుసా? పంజాబ్ ఎన్నికల్లో గెలవడానికి భగవంత్ మన్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకు 130 కోట్ల ఫండింగ్ ఇచ్చాను అని ఆరోపించాడు. ఆ తర్వాత చెడ్డా పరిణీతి చోప్రా బాలీవుడ్ హీరోయిన్ను పెళ్లి చేసుకున్నాడు. చాలా ఫేమస్ అయ్యాడు. లిక్కర్ స్కామ్లో ఈడీ రేడ్స్ జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేశారు. తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని భయపడి మేబీ చెడ్డా బీజేపీలో కలిసిపోయి ఉంటాడు. 2024 నుండి బీజేపీ కోసం కోర్టుగా పనిచేసి ఉండవచ్చు. 2024లో కేజ్రీ అండ్ బ్యాచ్ జైలుకు వెళ్ళారు కదా, ఆ టైంలో చెడ్డా హనీమూన్ చేసుకోవడానికి లండన్కు వెళ్ళాడు. ఆప్లో కెరియర్ లేదు అని గ్రహించి బీజేపీతో క్లోజ్ అయ్యాడు. మొన్నటి వరకు చాలామంది ముఖ్యంగా లిబరల్స్, లెఫ్ట్ పార్టీ నాయకులు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్, ఓకిస్టులందరూ చెడ్డాను తెగ పొగిడారు. నెక్స్ట్ ప్రధానమంత్రి చెడ్డానే. చెడ్డా ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానం లేదు. అందుకే చదువుకున్న వాళ్ళందరూ రాజకీయాల్లో వస్తే దుమ్ము దులిసిపోతుంది. ఎంతో హైప్ ఇచ్చారు. నన్ను చాలామంది చెడ్డా గురించి వీడియో చెయ్యి అంటే నేను చేయలేదు. బికాస్ చెడ్డా ఖాళీస్థానీ సింపథైజర్. దీని గురించి ఇప్పటి నాయకులు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. రాఘవ్ చెడ్డా అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్డ్గా ఫోర్స్ఫుల్గా వదిలిన ఒక ప్రోడక్ట్ మాత్రమే. అమిత్ షా గారిచ్చిన స్క్రిప్ట్ను చెడ్డా చదివాడు. చెడ్డా వల్ల భారత రాజకీయాలకు ప్రమాదం. ఇక నుండి పొలిటీషియన్స్ క్షేత్రస్థాయికి వెళ్ళరు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజల ఇళ్ళ వరకు వెళ్ళరు. పాదయాత్రలు చేసి ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ను అధ్యయనం చేయరు. చెడ్డాలాగా PR టీంను పెట్టుకుంటారు. బాలీవుడ్ PR టీం వస్తుంది. చెడ్డా రాజ్యసభలో ఒక స్పీచ్ ఇస్తాడు, దాన్ని కట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్లో దాన్ని ప్రమోట్ చేస్తారు, ఫేమస్ చేస్తారు. బీజేపీలో జాయిన్ అయిన ఎంపీ అశోక్ మిట్టల్కు 2022లో ఆప్ రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు పంజాబ్లో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు లైక్ సునీల్ జాఖర్ వంటి వాళ్ళు
అశోక్ దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్య పార్టీ, అలా ఎలా ధనవంతులకు టికెట్ ఇచ్చారు అని విమర్శించారు. అని ఇప్పుడు అదే మిట్టల్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలో చేంజ్ అవ్వడం సర్వసాధారణమే. అయితే ఒకప్పుడు ఖాళిస్తానీ ఉద్యమాన్ని ప్రేమించిన వాళ్ళు, జర్నైల్ సింగ్ భింద్రాన్ వాళ్ళను హీరోలా చూసిన వాళ్ళను, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ వోక్ భావాజాలను, ఓపెన్ సొసైటీ వంటి ఫౌండేషన్స్ ఫండింగ్ చేసిన ఎన్జిఓలో పనిచేసిన ఎంపీలను బీజేపీ పిలిచి మరీ తమ పార్టీలో కలుపుకుంది. రాఘవ్ చడ్డాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జాయిన్ అయ్యాడు. మిస్టర్ సింగ్ జర్నల్ సింగ్ భింద్రాన్ వాలే ఖాళిస్తానీ ఉద్యమంకు ప్రోగా మాట్లాడిన వ్యక్తి, ఫార్మర్స్ను అణిచివేస్తున్నారు అని ఫార్మ్ లాస్ను వ్యతిరేకించిన వాడు, నా దేశభక్తిని నిరూపించడానికి భారత్ మాతాకి జై అని చెప్పలేను అని చెప్పి ప్రో ఖాళిస్తానీ స్టైల్లో మాట్లాడిన వ్యక్తి, పాకిస్తానీ క్రికెటర్స్తో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి బజ్జీపా. నెక్స్ట్ స్వాతి మాలివాల్. ఈవిడ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్లో చీఫ్గా పనిచేసింది. యాక్చువల్లీ ఈమె అలిజిడ్లీ అంటే రూమర్లీ కేజ్రీవాల్తో రిలేషన్లో ఉండేది అన్నమాట. ఈవిడ ఫామ్ లాస్ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ రైట్స్ కోసం పోరాడింది. ఓకిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి స్వాతి మాలివాల్. స్వాతి మాలివాల్ను కలుపుకోవడం అంటే ఓక్ భావాజాలాన్ని నెత్తిన పెట్టుకోవడం లాంటిది. ఈవిడ ఇండియన్ సీక్రెట్స్ను రాకర్ఫెల్లర్ లేదా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు అమ్మి రాగలదు. మహా కిలాడి కన్య. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళినప్పుడు మేడం గారు సీఎం అవ్వాలి అనుకున్నారు. ఇయర్ 2000లో కేజ్రీ అండ్ మనీష్ సిసోదియా పరివర్తన్ అండ్ కబీర్ అనే ఎన్జిఓలను స్థాపించారు. ఈ ఎన్జిఓల్లో పనిచేసింది మాలివాల్ అండ్ చెడ్డా కూడా పనిచేశాడు. ఈ ఎన్జిఓలకు ఫోర్డ్ ఫౌండేషన్ అనబడే యుఎస్ యొక్క డీప్ స్టేట్ బ్యాక్డ్ ఫౌండేషన్ ఫండింగ్ చేసింది. ఇయర్ 2005 నుండి 2011 మధ్య కాలంలో $4 లక్షల ఫండింగ్ ఎత్తారు. ఫోర్డ్ ఫౌండేషన్ జార్జ్ సోరోస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుంది. 2011లో అవుట్ ఆఫ్ నోవేర్ అన్నా హజారే మూవ్మెంట్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తొక్కేశారు. ఇండియాలో ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక థర్డ్ ఫ్రంట్ను ఓపెన్ చేశారు. అన్నా హజారేను సైడ్ చేసి, యాక్చువల్లీ అన్నా హజారే గారు రాజకీయాల్లో చేరను, రాజకీయ పార్టీ పెట్టను అని చెప్పిన వ్యక్తి హజారేను సైడ్ చేసి కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అన్నా హజారే గారు ఏమంటారు అంటే కేజ్రీవాల్ను నమ్మొద్దు, అతను ఒక దొంగోడు అని చెప్పి హజారే గారు అంటారు. 2011లో స్వాతి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2020 వరకు పరివర్తన్ ఫౌండేషన్లో పనిచేసింది. పరివర్తన్ ఫౌండేషన్ ద్వారా కేజ్రీవాల్ ఎన్నో ఆర్టీఐలు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ను ఫైల్ చేశాడు. రాకర్ఫెల్లర్ అనబడే యుఎస్ఏ ఫౌండేషన్ స్పాన్సర్ చేసే రామన్ మాగ్సెసే అవార్డు అప్పట్లోనే 2006లోనే కేజ్రీవాల్కు ఇచ్చారు. 22 లక్షల బహుమానం కూడా ఇచ్చారు. యుఎస్ఏలో కూర్చున్న లిబరల్ గ్లోబలిస్టులు ఫ్యూచర్లో ఫలానా వ్యక్తి చాలా పెద్ద పొలిటీషియన్ అవుతాడు అని నమ్మిన వాళ్ళకే ఈ అవార్డును ఇస్తారు. 1965లో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి అపోజిషన్ను ఏకం చేసిన జయప్రకాష్ నారాయణ గారికి ఈ అవార్డు ఇచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత జేపీ గారు ఇందిరాగాంధీ గారిని ఓడించారు. కిరణ్ బేడి, మదర్ టెరీసా లాంటి వాళ్ళకి ఈ అవార్డు వచ్చింది. రాకర్ఫెల్లర్ ఫౌండేషన్ మదర్ టెరీసా జేపీ స్థానంలో 2006లోనే కేజ్రీవాల్ను చూసింది, నర్చర్ చేసింది. జార్జ్ సోరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా కూడా ఫండింగ్ ఎత్తిన ఆరోపణలు పరివర్తన్ అండ్ కబీర్ ఎన్జిఓలకు ఉన్నాయి. 2016లోనే ఢిల్లీ మాజీ సీఎం అండ్ మాజీ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకు సిఏఏ నుండి అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి ఫండింగ్ వస్తోంది అని ఆరోపించాడు. అండ్ అమరీందర్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, సిక్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్ను ఆమ్ ఆద్మీ పార్టీకు 131 crores ఫండింగ్ ఇచ్చారు అని చెప్పి పబ్లిక్గానే ప్రకటించారు. అటువంటి పార్టీలో పనిచేసిన 7 మందిని జాయిన్ చేసుకున్నారు. పంజాబ్లో ఉన్న శిరోమణి అకాలీదళ్ జనరల్ సెక్రటరీ చందు మజ్రా గారు కేజ్రీవాల్ ఒక సిఏఏ ఏజెంట్ అని ఓపెన్గా అన్నారు. ఇతని ఎన్జిఓలకు సిఏఏ బ్యాక్డ్ ఫోర్డ్ అండ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుండి $80,000 వచ్చాయని చెప్పి ఆరోపించాడు. కేజ్రీ ఒక కబీర్ ఎన్జిఓతో షిర్మిత్ లీ అనే ఒక సిఏఏ ఏజెంట్ పనిచేసింది. 2011 అరబ్ స్ప్రింగ్లో పనిచేసిన వ్యక్తి లీ. చిరంజీవి గారు, అమితాబ్ గారు కూడా తమ కొడుకులను ఇంతగా ప్రమోట్ చేసి ఉండరు. రాకర్ఫెల్లర్, ఫోర్డ్, షిమ్రిత్ లీ, ఓపెన్ సొసైటీ, డీప్ స్టేట్, సిఏఏ వీళ్ళందరూ 2005 నుండి కేజ్రీవాల్ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. మ్యాగ్సెసే అవార్డు అంటే ఏషియాలో నోబెల్ ప్రైజ్ లాంటిది. అమెరికా డీప్ స్టేట్ నోబెల్ ప్రైజెస్ను ఎవరికి ఇస్తుంది? మొహమ్మద్ యూనిస్కి ఇచ్చింది. డీప్ స్టేట్ కోసం పనిచేసే వాళ్ళకే ఇటువంటి అవార్డ్స్ వస్తాయన్నమాట. వెనజులాలో తిరుగుబాటు చేసిన అమ్మాయి ఉంది కదా, ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తమ యొక్క గ్లోబల్ లిబరలిస్టిక్ ఐడియాలజీతో ఎవరెవరైతే పనిచేస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి అవార్డ్స్ను ఇస్తారు. ఇంటర్నేషనల్ మీడియాలో కేజ్రీవాల్ గురించి ప్రచారాలు చేశారు.
ఇంత ప్రమోట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనలీ ఫెయిల్ అయింది. ఇటువంటి ఎన్జిఓల్లో పనిచేసిన రాఘవ్ చడ్డా, స్వాతి మాలివాల్ను కలుపుకున్నాడు. మేబీ వీళ్ళలో డబుల్ ఏజెంట్స్ కూడా ఉండవచ్చు. వీళ్ళను నమ్మడానికి లేదు. మార్చి 2024లో కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోదియాను అరెస్ట్ చేసినప్పుడు ఖాళిస్తానీ ఉగ్రవాదులను మన దురంధరులు కెనడా, యూకే, యూఎస్ఏలో చంపుతూ ఉన్నప్పుడు ఆ టైం ఫ్రేమ్లో చడ్డా ఐ సర్జరీ అని చెప్పి ఇండియాలో చేయని సర్జరీలా, ఇండియాలో లేని హాస్పిటల్స్ ఐ సర్జరీ అని చెప్పి చడ్డా యూకేకి వెళ్ళి ప్రో ఖాళిస్తానీ ఎంపీ అయిన ప్రీత్ కౌర్ గిల్ను కలిశాడు. కావాలంటే ఈ ఆర్టికల్ చూడండి. ఈ ప్రీత్ గిల్ 2021లో హిందువులందరూ ఉగ్రవాదులు అని ఆరోపించిన వ్యక్తి ప్రీత్ గిల్. ఫామ్ ప్రొటెస్ట్కు సపోర్ట్ చేసింది. ఖాళిస్తానీ ఉగ్రవాదులను చంపుతూ ఉంటే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దగ్గరికి వెళ్ళి ఇండియా గురించి ఏవేవో చెప్పి విషాన్ని నింపిన వ్యక్తి గిల్ను కలిసిన వ్యక్తి చడ్డాను జాయిన్ చేసుకున్నారు. బీజేపీ పార్టీ మెంబర్స్, కార్యకర్తలు ఇన్ని రోజులు చడ్డాను ట్రేటర్ అని చెప్పి ఇప్పుడు సడన్గా చడ్డా పేట్రియట్ ఎలా అయిపోయాడు? రేపీ కత్తులు మిమ్మల్నే కోసేయగలవు. అండ్ ఇన్ బిట్వీన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ 7 మంది ఎంపీలు ఎన్నికల్లో గెలిచి ఎంపీలు అవ్వలేదండి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి రాఘవ్ చడ్డా చాలా పెద్ద లీడర్ అనుకుంటూ ఉంటారు. చడ్డా జస్ట్ ఇంటర్నెట్ స్టార్. హీఈస్ నాట్ ఎ పబ్లిక్ మాస్ లీడర్. వీళ్ళు రాజ్యసభ ఎంపీలను పంజాబ్, ఢిల్లీ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు అనమాట. రియల్ ఎంపీలు ఎవరో తెలుసా? లోక్సభలో ఉన్న వాళ్ళే రియల్ ఎంపీలు. ఆన్ గ్రౌండ్లో ఎన్నికల్లో యుద్ధం చేసి, ప్రచారాలు చేసి, సామధాన దండభేద అన్ని విధాలుగా పోరాడి ప్రజల ద్వారా ఓటు వేసుకొని గెలిచిన వాళ్ళే ఎంపీలు. వాళ్ళే లోక్సభ ఎంపీలు అనమాట. రాజ్యసభలో మాజీ సినిమా యాక్టర్స్, మాజీ క్రికెట్ ప్లేయర్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ మాస్ అపీల్ ఉన్న వాళ్ళు లోక్సభలోనే ఉంటారు. ఈ 7 మంది రాజ్యసభ ఎంపీలు స్పెషల్ కోటా క్యాండిడేట్స్ అనమాట. మేబీ చడ్డాకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. బట్ పాస్ట్ మర్చిపోతే ఎలా? 2024 నుండే ఈ వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకు వెన్నుపోటు పొడిచాడు. ఇంటిగ్రిటీ లేని వ్యక్తులను జాయిన్ చేసుకుంటే బీజేపీ పార్టీని కాదు, భారత రాజకీయాలకు ఇది ప్రమాదం. అంటే రాఘవ్ చడ్డా ఒక్కడే షిఫ్ట్ అయితే ఇతని యొక్క రాజ్యసభ ఎంపీ సభ్యత్వం రద్దవుతుంది అని చెప్పి ఈడీ రైస్ చేసి 6 మంది ఎంపీలను ఒప్పించి అంత మందిని కలుపుకొని రాఘవ్ చడ్డా కోసం ఇంత చేయడం అవసరమా? హీఈస్ నాట్ ఎ మాస్ లీడర్. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాళ్ళు లైక్ అజాజ్ ఖాన్ అని ఒకడు ఉండేవాడు, బాలీవుడ్ యాక్టర్, ఒక విలన్ ఉండేవాడు. అతనికి ఇన్స్టాగ్రామ్ లో 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 14 లేదా 15 మంది కూడా ఓట్స్ వేయడు. తన ఫ్యామిలీ మెంబర్సే తనకు ఓటు వేయలేదు. కొంతమంది ఉంటారు ఫారెన్ లో వీడియోస్ చేస్తూ ఉంటారు. మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తూ ఉంటుంది. ఆ వ్యూస్ అన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వస్తాయండి. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో స్టార్ అయ్యాడు అని చెప్పి 6 మంది ఎంపీలను ఒప్పించి ఈడీ రేస్ చేయించి అంత సర్కస్ చేసి ఒకరిని జాయిన్ చేసుకోవడం అనేది నాకైతే అంతగా నచ్చలేదు. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.